హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. నెలల తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా కాశీ ట్రిప్ వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్ నా ఛానల్లో ఉండాలని, ఖచ్చితంగా ఈ ట్రిప్ అంతా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ వ్లాగ్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ డే అంతా ట్రావెలింగ్లో అయిపోయింది. శివరాత్రి సండే కదా, మేము థర్స్డే నైట్ బయలుదేరామన్నమాట. థర్స్డే నైట్ ట్రైన్ ఎక్కితే ఫ్రైడే మార్నింగ్ ఒరిస్సాలో దిగాము. సో అప్పటికప్పుడు అనుకోవడం వల్ల సో ఏవి అవైలబుల్గా ఉంటే అలాగా మేము ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాము. ఒరిస్సా నుండి అక్కడ నుండి కార్ మాట్లాడుకున్నాం అనమాట. ఫ్రైడే మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేసి కార్ ఎక్కితే ఇంకా జర్నీ సాగుతూనే ఉంది. ఫ్రైడే నైట్కి 12-1 అవుతుంది. సో మేము డైరెక్ట్గా ప్రయాగ్లో దిగామన్నమాట. నైట్ అక్కడ రూమ్స్ తీసుకొని కాసేపు ఒక 3 అవర్స్ పడుకొని మళ్ళీ తొందరగా లేచి ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం కోసము వచ్చేసామన్నమాట. ఇక్కడ బయటికి బోట్స్ అవి ఉండే దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం అనమాట. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు. అక్కడ మేము టీ తాగుతుండంటే మిగిలిన వాళ్ళు ఏమంటే ఆ బోట్స్ అవి మాట్లాడారు. ఇక్కడ మనకి అన్నీ అమ్ముతున్నారనమాట. వాటర్స్ పట్టుకెళ్ళడానికి వాటర్ క్యాన్స్ చిన్నవి నుండి పెద్దవి వరకు, తర్వాత దీపాలు వదలడానికి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ తలలు కూడా తీయించుకుంటున్నారు. మేమైతే ఇక్కడ క్యాన్స్ ఏవి తీసుకోలేదు, ఎందుకంటే ఇవి చాలా మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది తీసుకెళ్ళడానికి. మేము తాగిన వాటర్ బాటిల్స్లోనే కొంచెం ఎవరి బాటిల్స్ వాళ్ళు పట్టుకొని తెచ్చుకున్నాం అనమాట, ఒక్కొక్క బాటిల్. ఇప్పుడు వీడియోలో బ్లూ షర్ట్లో కనిపించారు కదా టవల్ వేసుకొని, అతనే మన ట్రిప్ మెయిన్ లీడ్ అనమాట. మనం నార్త్ సైడ్ ట్రిప్ చేస్తున్నామంటే మనకి లాంగ్వేజ్ రావాలి, లేదంటే ఒక గైడ్ని పెట్టుకొని వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వెళ్ళాలన్నమాట. సో మనకి ఇతను ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో అతనికి ఒరియా లాంగ్వేజ్ అండ్ హిందీ బాగా వచ్చనమాట. సో మనకి ఏం మాట్లాడి సెట్ చేయాలన్నా సరే అతనే అనమాట. నాకు హిందీ బాగా అర్థమవుతుంది, కొంచెం కొంచెం మాట్లాడగలను, కానీ ఇంత ప్రాపర్గా మనం ఒక ట్రావెల్కి మాట్లాడుకోవాలి అన్నంత అయితే మాత్రం రాదు. అక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట, నేను కూడా కొంచెం కొంచెం హిందీ మాట్లాడగలను, కొంచెం బాగానే అర్థమవుతుంది అని. మనం సీరియల్స్ సినిమాలు చూసింది వేరు, బట్ డైరెక్ట్గా కన్వర్సేషన్స్ని అర్థం చేసుకోవడం వేరు. చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఇగో ఇతనే మన ట్రిప్ మెయిన్ లీడ్. మనకి బోట్ మాట్లాడేశారనమాట. సో ఇప్పుడు బోట్ ఎక్కడానికని వెళ్తున్నాము. మంచిగా ఇదంతా మార్నింగే కదా, సన్ రైజ్తో వ్యూ చాలా చాలా బాగుంది. అంత మంచిగా వీడియో తీసుకుంటున్నాను. నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను, కానీ నాకుండే ఒక ఆలోచన ఏంటంటే వాటర్లో ఇప్పుడు నేను బోట్లో వెళ్ళాలి. ఆ వాటర్ ఏమో చాలా లోతు ఉంటుంది. అసలే నాకు వాటర్ ఫోబియా ఉంది, లోతు వాటర్ అంటే చాలా భయం. కానీ ఎలా ఉంటుంది, వెళ్ళగలనా లేదా, భయపడతానా అనే ఒక టెన్షన్ అనమాట. బట్ బోట్లో కూర్చున్నాక భయం ఏం అనిపించలేదు. అందులో లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కదా, సో అదొక సేఫ్టీ. ఎంత కాపాడడానికి మనుషులు ఉన్నా సరే లోతు వాటర్ అంటే ఇంకా అదొక ఫోబియా అనమాట, భయం నాకు. కానీ అస్సలు బోట్ ఎక్కిన తర్వాత అస్సలు భయం అనిపించలేదు. వాటర్ చాలా చాలా బాగుంది చూడడానికి, అండ్ కొంచెం ఎత్తులో ఉన్నట్టు అనిపించింది అనమాట బోట్లో కూర్చున్నప్పుడు. సో భయం ఏమి అనిపించలేదు, హ్యాపీగా వెళ్ళొచ్చాను. ఇక్కడ వాటర్లో ఎన్ని బర్డ్స్, ఈ బర్డ్స్ కోసం వాటికి ఫుడ్ వేయడానికి అమ్ముతున్నారు. చిన్ని చిన్ని పడవల్లో వచ్చి అట్లా వేయడానికి అని చెప్పేసి. ఫస్ట్ అయితే నేనైతే తినడానికి అనుకున్నాను, కాదు కానీ బర్డ్స్కి వేయడానికి, అది తినొచ్చు కూడా, కానీ స్పెషల్గా బర్డ్స్ కోసం వేయడానికి కోసం అని చెప్పేసి అమ్ముతున్నారనమాట. సో వేస్తుంటే ఇంకా ఎక్కువ దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో మేము కొద్దిగా వేసి ఇంకా ఆపేసాం అనమాట. ఒకసారి ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట ఫుడ్ కోసం అని చెప్పేసి. మేము మార్నింగే వెళ్ళిపోయాం కదా, సో ఎండ ఎక్కువగా లేదు, అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది. బర్డ్స్, వాటరు, అటు సైడ్ బ్రిడ్జ్, అసలు వ్యూ అంటే వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ అవడం వల్ల ఎండ ఎక్కువ తగలకపోవడం వల్ల సో ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయగలిగాం. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఎండ గట్టిగానే తగులుతుంది. ఇక్కడ స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయన్నమాట, కానీ స్పీడ్ బోట్లో వెళ్ళే కంటే ఇలా స్లో బోట్స్లో, హ్యూమన్ డ్రైవ్ చేసే బోట్స్లో వెళ్తేనే మనం వ్యూని, వాటర్ని అన్నిటినీ బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. స్పీడ్ బోట్ అంటే ఇంకా 5 మినిట్స్ అంతా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతగా మనం ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఈ బోట్ నడిపే వాళ్ళకి మాత్రం ఎంత ఎనర్జీ కావాలో అంతమంది కూర్చుంటారు. ఆ బోట్ని అంతటినీ తిప్పుతూ తిప్పుతూ నడపాలి. కాకపోతే వీళ్ళకి యూనియన్ ఉంటుందంట. సో ఒక బోటు ఒక డేలో
2 రౌండ్స్ మాత్రమే వెళ్ళాలంట. అంత బాగున్నాడా బుజ్జిగా మిల్క్ బాయ్. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకొని ఫోటో తీయించుకున్నారు కదా, అతను మా కార్ డ్రైవర్ అనమాట. నేను చింపాంగ్ భయ్య అని పిలుస్తాను. అతన్ని డైరెక్ట్గా పిలువను, మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి సరదాగా పెట్టిన పేరు. ఎందుకో నాకు అతను చైనాలాగా అనిపించి అలా పెట్టానమాట. ఇక్కడ కొంతమంది గైడ్స్ని కూడా పెట్టుకుంటారు, మొత్తం చుట్టూ ఉన్న ప్లేసెస్లో ఏంటేంటి ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మేము అలా ఏం పెట్టుకోలేదు. ఇక్కడ మాకు బోట్ నడిపే వాళ్ళే చుట్టుపక్కల ప్లేసెస్ గురించి చెప్తున్నారనమాట. ఈవినింగ్ టైమ్స్లో అక్కడ ఇప్పుడు చేపలు అవి కూడా ఇక్కడ పడతారంట, వాళ్ళు చెప్తున్నారు. అశోక్ సమ్రాట్ చెప్పిన వాళ్ళు మీరు తెలుగు అశోక్ సమ్రాట్ पाँच सौ हजार या 500 साल 500 साल अंग्रेज से पहले होगा ना अशोक सम्राट। अशोक सम्राट जब बचा था उसी समय का है, बस हिस्ट्री वगैरह देखा गूगल मारी महादेवेश्वरी मंदिर इलाहाबाद माधवेश्वरी मंदिर नागवासवी भैया माधवेश्वरी मंदिर माधवेश्वरी मंदिर कोई महादेव वाला वो आगे है, उधर वहीं चलेंगे लौटानी तो वहीं पड़ता है, नजदीक है। सीता मंदिर अभी चलेंगे। सीता मंदिर वो गया में यहाँ सीता मंदिर है 2 किलोमीटर यहाँ पे, इधर है गंगा में ఏంటి అదేంటి చెప్పండి భయ్యా, थोड़ा इनके बारे में बता दो। मैं ये अशोक सम्राट का फोर्ट है और ये वहाँ देके बता दो, इसमें क्या जरूरत नहीं है। यूट्यूबर बनाना है मेरे को यूट्यूबर व्लॉग बनाएंगे बाद में। अशोक सम्राट का फोर्ट है ये, उनका 500 साल पहले उनका घर था ये। अभी आर्मी वाले कुछ उनका मतलब कैंप बना दिए हैं, अंदर कोई जा नहीं सकता है। बस हो गया అదనమాట మహల్ స్టోరీ. మ్యాక్సిమం అందరికీ హిందీ వచ్చే ఉంటుంది. అశోక్ సమ్రాట్ 500 ఏళ్ళ ముందు ఇల్లంట, అది ఇప్పుడు ఏం క్యాంప్ చేశారంట. సో ఆర్మీ వాళ్ళు ఇప్పుడు దాన్ని చూడడానికి కూడా ఎవరికి పర్మిషన్ అది ఏం లేదంట వెళ్ళడానికి కూడా. చింపాంగ్ భయ్య కెమెరా ఆన్ అనగానే ఫుల్ నర్వస్ అయిపోతున్నాడు, ఏం మాట్లాడలేదు, అందుకే చెప్పకుండా తీస్తున్నా. तो बोले गंगा जी बोले गंगा माता तो तुमको मैं हर साल नहलाऊंगा। तो यहाँ पर जो हनुमान मंदिर है वो सोए हुए हैं, हनुमान का स्टेचू जो है वो सोए लेटे हुए हैं। जब बाढ़ आता है वो हर साल उन डूब जाते हैं। वीडियो देख लेना यूट्यूब में, हनुमान जी का गंगा जी का मतलब पूरा पानी जब आता है ना मतलब हल्का 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 पूरा डुबा देता है, मंदिर डुबा देता है। ये साल मतलब पानी आता है जाता है उस हिसाब से वो स्नान करते रहते हैं। సో అక్కడ చూసిన ప్లేసెస్ స్టోరీస్ చెప్పుకుంటూ అందులోనూ ఈ స్నానం అవి అయిపోయిన తర్వాత అక్కడ ఇంపార్టెంట్గా చూడవలసిన గుళ్ళు అవి ఏమైనా ఉంటే అవన్నీ కనుక్కున్నాం అనమాట. 1-2 మాకు తెలుసు చూడడానికి, ఎక్కడికి వెళ్ళాలో మాకు క్లారిటీ ఉంది. బట్ ఇంకా ఏమైనా చూడాల్సినవి ఏమైనా ఉన్నాయా, అవి ఇంపార్టెంటా కాదా, ఖచ్చితంగా వెళ్ళాలా వెళ్ళకూడదా అవన్నీ డిసైడ్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఈ గ్యాప్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము. ప్రయాగ్లోనే అమ్మవారి శక్తిపీఠం ఉందన్నమాట, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్గా చూడాల్సిన ఒక టెంపుల్. అక్కడ బోట్లో కూర్చొని వాటర్ని చూస్తూ కొంచెం భయం తగ్గి వాటర్లో చేయి పెట్టి ధైర్యం చేశాను అనమాట నేను కొంచెం.
ఒకవేళ పడిన లైఫ్ జాకెట్ ఉంది, అందులోనూ పక్కనే మా వారు ఉన్నారు. సో కొంచెం అలా ఆలోచించి కొంచెం వంగి వాటర్లో చేపెట్టాను. వ్యూ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అటు చుట్టుపక్కల విశేషాలన్నీ తెలుసుకుంటూ స్నానం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. నేను అనుకున్నాను కుంభమేళా చూసినప్పుడు ఇక్కడ మధ్యలో గట్లు ఉంటాయేమో, లోతు ఉండదేమో అనుకున్నా. सरस्वती आदि से लुप्त नहीं देखती वो पानी जा रहा दूसरी गैस कानपुर से गंगा जी आई ये जमुना जी। चलिए जाके निकाल लीजिए, चलिए ఇక్కడ మనకి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఎటు నుంచి ఏ నది వచ్చి కలుస్తుంది అని చెప్పేసి. ఇక్కడ వాటర్ డిఫరెన్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. కుంభమేళ చూసినప్పుడు మధ్యలో ఒడ్డు ఉంటుందేమో, ములగడానికి బాగుంటుందేమో అని నేను అనుకున్నాను, కానీ కాదు. ఇక్కడ పడవలకి చుట్టూ వల కట్టి 4 సైడ్స్ మధ్యలో ఒక చెక్కని దించుతారనమాట. సో మనిషి బరువు మీద అది నిలబడుతుంది. అది మనకి నడుము వరకు వాటర్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అటుబోటికి ఇటుబోటికి చుట్టూ 4 పక్కల వలలు ఉంటాయి, మధ్యలో చెక్క ఉంటుంది, దాని మీద నిలబడతాము. నేను కుంభమేళలో చూసినప్పుడు ఇది అసలు గమనించలేదు. నేను ఏమనుకుంటున్నానంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒడ్డు ఉంటుంది, ఆ ఒడ్డుని ములగొచ్చు అనే అనుకుంటున్నాను. ఈ విషయం నేను ముందుగా ఎవరితోనూ డిస్కస్ కూడా చేయలేదు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ వాటరు, మధ్య అంత లోతులో తీసుకెళ్ళి ములగమంటున్నారు. అది ఎలాగైతేనే ధైర్యం చేసి దిగాను, కానీ ఆ ఫ్లో బాడీకి తగిలేసరికి నాకు భయమేసింది. అందులోనూ చలికాలం, వాటర్ ఏమో చల్లగా ఉన్నాయి, ములిగితే చాలు ఊపిరాడట్లేదు. ఎక్కువసేపు ఉండలేదు అస్సలు. జస్ట్ ఒక 3 మునకలు వేసేసి బయటకు వచ్చేసాను నేనైతే. మొత్తానికి స్నానం సక్సెస్ఫుల్గా అయిపోయింది. కుంభమేళాకి వెళ్ళాలనిపించింది, కానీ అప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా దాని గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు కూడా పిల్లల్ని వదిలేసే వెళ్ళాము. ఎలా ఉంటారో అనుకున్నాను, కానీ వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉన్నారు. మా అత్తయ్య పిన్ని దగ్గర పిల్లల్ని వదిలేసి ఈసారి అయితే కొంచెం ధైర్యం చేసి మా పిల్లల్ని వదిలేసి అయితే కాశీకి వెళ్ళిపోయాం మేము. ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ పర్వాలేదు, బాగానే ఉన్నారు. వీళ్ళు ఎంత కష్టంగా బోట్ని చాలా ప్రెషర్ పెట్టి లాగుతున్నారు కదా. సో వీళ్ళని అడిగాను అనమాట, రోజుకి మీరు ఎన్ని రౌండ్స్ తిరుగుతారంటే వీళ్ళకి యూనియన్ ఉంటుందంట. రోజుకి బోట్ 2 రౌండ్స్ మాత్రమే వెళ్ళాలంట. ఇది మేము వెళ్ళేది ఫస్ట్ రౌండ్. మళ్ళీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక రౌండ్ వెళ్తారంట. ఇంకంతే, ఇంకా బోట్ నెక్స్ట్ డే వరకు ఇంక వెళ్ళకూడదంట. మరి మిగిలిన టైంలో ఏం చేస్తారంటే వాళ్ళ ఇల్లులు దగ్గరలోనే ఉంటాయంట, చుట్టుపక్కలే. సో వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి ఇంకో రౌండ్ చేస్తారంట. ఇంక ఇక్కడ నుండి రూమ్కి వచ్చేసి అందరం ఫ్రెష్ అయిపోయి ముందైతే టిఫిన్స్ చేసి అప్పుడు శక్తిపీఠం అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇవే మేము ఉండే రూమ్స్ అనమాట. ఇక్కడ నైట్ వచ్చినప్పుడు అంతా ఖాళీగా సైలెన్స్గా ఉంది. ఇప్పుడు తెల్లార లేచేసరికి ఫుల్ అన్నీ షాపులే, మొత్తం చిన్న చిన్న సందులు, అందులోనే షాపులు, ఫుల్ రష్గా ఉందన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి ముందైతే ఆటో మాట్లాడుకోవాలన్నమాట గుడికి వెళ్ళడానికి. గుడికి నెక్స్ట్ ఇంకెక్కడెక్కడికైనా మొత్తం అన్నీ తిరిగి రావడానికి అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. టిఫిన్స్ చేద్దామని చూస్తే అక్కడ పూరి, సమోసా, కచోరీలు ఇవే కనిపిస్తున్నాయి. ఇడ్లీ, దోశ అనేదే కనిపించట్లేదు. పోనీ పూరితో అడ్జస్ట్ అవుదామంటే ఆ కూర అస్సలు బాగాలేదు. సో ఇంకా టీ, పకోడీతో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. అప్పటికే 11:30 ఎంతో అయిపోయింది. సో ఇంకా ఆకలి కూడా వేయలేదనమాట. జస్ట్ టీ తాగి ఆ పకోడీ సరిపెట్టేసుకున్నాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితేనే బెస్ట్, ఇంకా ఎనర్జీ కావడానికి ఏదో ఒకటి తినాలి కదా. సో ఫ్రూట్స్ కొనుక్కొని తిన్నాము. టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ అంత రష్గానూ లేదు, అలాగని మరి లేకుండా లేరు, నార్మల్గా ఉంది. ఈజీగానే దర్శనం అయిపోయింది. ఇక్కడ అమ్మవారి చేయి భాగం పడిందంట. మనకి అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్పినప్పుడు మాధవేశ్వరి అని చెప్పినా కూడా వేరే పేరు కూడా ఉంది, అలోపీదేవి అని కూడా లోకల్లో పిలుస్తారంట. ఇక్కడ మీరు ఆర్ట్ చూసినట్టయితే ఆ పేరు కూడా అలోపీ శంకరి శక్తిపీఠం అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఒక చిన్న ఉయ్యలలాగా ఉంటుంది, దానిపైన క్లాత్ కప్పి ఉంటుంది. మనం దాన్నే దర్శించుకుంటాము. ఆ రోజు వీడియో తీసినా ఎవరు ఏమనలేదన్నమాట, వీడియో తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి ఉయ్యాల్లో ఊగుతుంది కదా, అదే అమ్మవారు. ఇంకా మనం ఇక్కడే దర్శించుకోవాలి, ఇంక ఇంతే అనమాట.
అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లోపల చాలా ఉన్నాయి, అదంతా వీడియో తీసానమాట. లోపల గుడి అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వాసుకి గుడికి వచ్చాము. ఇది నాగవాసుకి గుడి. అమృతం కోసం పాల సముద్రం చిలుకుతారు కదా కొండకి పాముని చుట్టి, సో అదే అనమాట ఇది. ఇక్కడ రియల్ పాముల్ని కూడా బుట్టలో పెట్టి ఉంచుతారనమాట. మనం డబ్బులు ఇస్తే వాటిని లేపుతారంట, అది పడగ విప్పి నించుంటుందంట. సో మేము వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా వీడియో తీసుకున్నాం అనమాట. లోపల ఏమీ అబ్జెక్షన్ చేయలేదు. అక్కడ డైరెక్ట్గా తీయొద్దన్నారు కానీ లోపలంతా తీసాము. పూజకు కూడా పంతులు గారు చూడకుండా కొంచెం అలా క్యాప్చర్ చేసేసామన్నమాట. ఇదే నాగవాసుకి అమ్మవారు. మేము వెళ్ళిన రోజు అక్కడ చాలా పూజలు జరుగుతున్నాయి. వేరే వేరే పంతులతో చాలామంది వేరే వేరే చోట్ల పూజలు చేయించుకుంటున్నారు. మరి అవి ఏంటి అనేది నేను కనుక్కోలేదు. ఇదంతా మొత్తం కుంభమేళా అయిన ప్లేస్ అనుకుంటా. ఇంకా అలానే ఉన్నాయి చాలా వరకు. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక మేము డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్స్ దగ్గరే హోటల్స్ ఉన్నాయన్నమాట. అక్కడే మంచి భోజనమే దొరికింది. ఫస్ట్ డే అంతా మంచి ఫుడ్ దొరకకపోవడం వల్ల ఈ ఫుడ్ చాలా బెటర్ అనిపించింది. చాలా సాటిస్ఫైగా కూడా ఉంది. ఇంకా భోజనం తర్వాత ఇంకా డైరెక్ట్ కాశీ బయలుదేరిపోయాము. ఫుల్గా భోంచేసి కారు ఎక్కాం కదా, మంచిగా నిద్ర పట్టింది. కాశీ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. మంచిగా నిద్ర అయ్యేలోపు కాశీ వెళ్ళిపోయాము. కాశీ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాము. దర్శనంకి వెళ్ళొచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి ముందైతే రూమ్స్ తీసేసుకొని అప్పుడు దర్శనంకి వెళ్దామని డిసైడ్ అయ్యి వీళ్ళు రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అందరం కలిసి ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకు, ఎవరో కొందరు వెళ్ళి కొందరు ఒక దగ్గర వెయిట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నప్పుడు ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, కాళ్ళకి పారాన్ని కట్టుకొని ఓన్లీ బాయ్సే తిరుగుతున్నారు. అంటే శివరాత్రి ముందు రోజు అక్కడ లోకల్లో ఉన్న అబ్బాయిలు వాళ్ళందరూ ఇలా కాళ్ళకి పారాన్ని కట్టుకొని మొత్తం కాశీ వీధుల్లో తిరుగుతారంట. అలా ఎందుకు తిరుగుతారో మరి నాకు తెలీదు. అక్కడ ఎవరినైనా కనుక్కుందామన్నా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం. రూమ్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకొని ఇప్పుడు దర్శనానికి వచ్చేసాము. నేను కాశీకి వెళ్ళాలి అనుకున్నాను కానీ అది మరి ఇంత తొందరగా అవుతుంది, అందులోనూ శివరాత్రికి వెళ్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శివయ్య కరుణించాడు. శివరాత్రి ముందు రోజు అయితే ఒక దర్శనం అయిపోయింది. సో శివరాత్రి రోజు మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళి అన్నపూర్ణేశ్వరి ప్రసాదం తినకపోతే ఎలా, సో మేము కూడా తినడానికని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడ అస్సలు ఖాళీ లేదు, ప్లేట్స్ ఏవి అవైలబుల్ లేదు. ఏదో ఒకటి చిన్న బజ్జీ లాంటివి తీసుకొని ప్రసాదంగా తినేసి వచ్చేసాము బయట తిందామని చెప్పి. ట్రిప్లో సెకండ్ డే ప్రయాగ్లో కాశీలో ఇలా మా డే గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శివరాత్రి వీడియో చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వీడియో చూడండి.